మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మరలా చదువుకుందాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మంచిది. మరి యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగములలో కొన్ని ధన్యతలు ఆయన చెప్తూ వచ్చారు. వాటిని మనం వరుసగా ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం అంతా రాయబడి ఉంది. చాలా విలువైనటువంటి మాటలు కాబట్టి అవి మనం ధ్యానం చేసుకోవడం మనకు ఎంతో అది మేలు. సరే, ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో మనం చూస్తే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాధారణంగా ఈ భూలోకములో లేకపోతే ఈ లోకాన్ని సంపాదించుకోవాలంటే, స్థలాలు కొనుక్కోవాలంటే, పొలాలు కొనుక్కోవాలంటే, లేకపోతే ఈ భూభాగం అంతా సంపాదించుకోవాలంటే సాధారణంగా మానవుడికి ఏముండాలని చెప్తారు పెద్దలు, లేక లోకలు ఏం చెప్తారు? ముందు డబ్బు ఉండాలి. ఏముండాలి? డబ్బు ఉండాలి. తర్వాత పేరు ప్రఖ్యాతలు ఉండాలి. డబ్బు ఉంటేనే అన్నీ సంపాదించేసుకోలేం, పేరు ప్రఖ్యాతలు కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ విధంగా భూభాగాన్ని సంపాదించుకుంటాం. అదే దేశ సరిహద్దుల్లో అనుకోండి, ఒకరు భూభాగాన్ని ఒకరు ఆక్రమించుకోవాలి తలంపు ఉంటే వాళ్ళ దగ్గర ఏముండాలి? యుద్ధం చేయగలిగే సామర్థ్యము ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ భూభాగాలను వాళ్ళు స్వతంత్రించగలరు. ఈ విధంగా లోకం చెప్తుంది, అలాగే లోకం నడుస్తుంది. కానీ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు దీనికి భిన్నంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎవరైనా భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే వాడు ఏమై ఉండాలి అంటే వాడు సాత్వికుడై ఉండాలి అని చెప్తున్నాడు. ఏమై ఉండాలి చెప్పండి? సాత్వికుడై ఉండాలి అని చెప్తున్నాడు. మనం మొట్టమొదటిగా ధన్యత చెప్పుకున్నాం. 3వ వచనంలో ఏముంది? ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు 5వ వచనంలో మనం చదివాం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందు. ఈ రెండు ఒకే భావాన్ని తీసుకుని వస్తూ ఉన్నాయి. అయితే మొట్టమొదటి మనం చూస్తూ ఉంటే ఏముందంటే, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అంటే వారు దేవుని ఎదుట దీనత్వం కలిగి ఉండాలి అని ఆ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడి దగ్గర మనం తగ్గించుకోవాలని. 5వ వచనంలో వచ్చేసరికి దేవుని ఎదుట మాత్రమే కాదు, మనుషుల ఎదుట కూడా ఎలా ఉండాలంట? మనం తగ్గించుకుని సాత్వికులుగా ఉండాలని ఈ యొక్క 5వ వచనం మనం జ్ఞాపకము చేస్తూ ఉంది. అప్పుడే మనం భూలోకమును స్వతంత్రించుకోగలమని దైవ గ్రంథం చెప్తుంది. ఇంతకీ ఏ భూలోకం గురించి ప్రభు చెప్తా ఉన్నాడు అని అంటే, ఒకసారి ఈ లోక సంబంధమైన భూలోకాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాము. ఆ తర్వాత ఆయన ఏ భూలోకాన్ని మనకి ఇవ్వబోతున్నాడో దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. మొట్టమొదటి మనం చూస్తే ఆది కాండంలో దేవుడు ఆదామవ్వలను చేయకముందే ఈ భూమిని సమసృష్టిని ఆయన కలజేశాడు. ఏదైనా తోట వేశాడు, దానిలో వారిని పెట్టినప్పుడు మొదట 28వ వచనం మనం చూస్తూ ఉంటాం. ఏమన్నాడు? వారిని ఫలించమన్నాడు, అభివృద్ధి చెందాలన్నాడు, వారిని విస్తరించమన్నాడు, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, అంటే ఈ భూలోకమంతా మీ స్వాధీనంలో ఉంచుకోండి అని దేవుడు ఆ అధికారాన్ని ఎప్పుడూ ఆదామవ్వలకు దేవుడు ఇచ్చేసాడు. దేవుడి ప్రణాళిక, దేవుని ఉద్దేశము ఈ సృష్టి అంతటి మీద అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే దేవునితో ఎప్పుడు ఉండి దేవుని స్తుతించేటువంటి కెరూబులు, శరాపులు, దేవదూతలు, 24 పెద్దలు, జీవులు, ఏళ్ళక దేవుడు అధికారం ఇచ్చింది. ఎవరికి ఇచ్చాడు? మానవులకి ఇచ్చాడు. దేవుడి ఉద్దేశం మానవుల ఎంత గంభీరంగా ఉందో చూడండి. ఇస్తే ఈ మానవుడు ఏం చేశాడు? ఈ అధికారాన్ని తీసుకెళ్ళి ఆజ్ఞాధికారాన్ని పాపం చేసి ఎవరి చేతిలో పెట్టాడు? అపవాది చేతిలో పెట్టాడు. దేవుడు అప్పుడు భూమిని శపించి ఈ శాపగ్రస్తమైన భూమి మీద బ్రతకమని వీళ్ళని కూడా శపించి బయటికి పంపించాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ శాపగ్రస్తమైన భూమి మీద బ్రతునుడి జనాంగము లేక ఆదామవ్వల ద్వారా వచ్చే సంతానం చూస్తుంటే మొట్టమొదటి హత్య ఈ భూమి మీదే జరిగింది. కయ్యను ఎవరిని చంపాడు? ఏబేలుని చంపాడు. ఎందుకు? అదంతా శాపగ్రస్తమైనటువంటి ఆ భూమిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తదుపరి ఈ సంతానం విస్తరిస్తూ వచ్చింది. ఆది కాండం 6వ అధ్యాయంలో వచ్చేసరికి మనుషులు విస్తరించారు, కానీ వారి పాపం కూడా భయంకరంగానే విస్తరించింది. కాబట్టి దేవుడు హృదయంలో సంతాపపడి పశ్చాత్తాపడి వీళ్ళని నిర్మూలన చేయాలని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు నోవాహును ఏర్పాటు చేసుకుని ఓడను చేయమని చెప్పి ఆ ఓడలో
పవిత్రమైన జంతువులు 7 జతలు, అపవిత్రమైన జంతువులు 2 జతలు, ఆకాశ పక్షులు 7 జతలు, ఈ విధంగా సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా జత జతలుగా దేవుడు ఆ యొక్క ఓడలో పెట్టమని, అలాగే నోవా కుటుంబంను మాత్రమే దానిలో ప్రవేశించమని 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం చేత భూలోకంలో సమస్త జీవరాశి నుంచి నిర్మూలము చేశాడు. ఆ తర్వాత ఈ నోవహు తన యొక్క కుమారులు షేము, హాము, యాపేతు అనేటువంటి వారి ద్వారా భూమి మీద సంతానం విస్తరిస్తూ ఉంది. దేవుడు భూమి మీద వారు బ్రతకాలని దేవుడు కోరుతూ వచ్చాడు. కానీ మనుషులు ఏం చేశారంటే 11 అధ్యాయాలు వచ్చేదానికి వారు విస్తరించి, వాళ్ళ బుద్ధులు కూడా విస్తరించి దేవునికి వేరే వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయంటే పేరు సంపాదించుకుందాం రండి. ఏం ఆలోచన వచ్చింది? దేవుడు కదా మనకి ఈ ఆధిక్యత ఇచ్చింది, దేవుడు కదా ఈ కృప ఇచ్చిందని చెప్పి దేవుడి మీద ఆధారపడడం మానేసి పేరు సంపాదించుకుందాం అనేటువంటి తలంపు వారు కలిగి ఉన్న కారణం చేత దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. ఇక ఇది కాదు సంగతి, వీళ్ళందరూ కాదు, నేను ఒకరిని ఏర్పరచుకోవాలని దేవుడు ఆలోచన చేసి ఆదికాండం 12 అధ్యాయంలో వచ్చేదానికి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. పిలుచుకుని ఇదిగో కనాను అనేటువంటి భూభాగమును నీవు స్వతంత్రించుకుని నేను దాన్ని నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను అని చెప్పాడు. ఈ యొక్క 12 అధ్యాయం 5వ వచనంలో వచ్చేదానికి అన్నాడు, ఈ భూలోకంలో ఉన్న సమస్త వంశాలన్నీ కూడా నీ ద్వారానే ఆశీర్వదించబడతాయని చెప్పి చక్కగా దేవుడు అబ్రహాముకు చెప్పి వారిని పిలిచినప్పుడు అబ్రహాము మరి వచ్చాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, ఈ విధంగా ఆ భూభాగంలో వారు జీవిస్తూ వచ్చారు. ఆ తర్వాత మరి యాకోబు కుమారులు యోసేపును అమ్మేసిన కారణం చేత యోసేపు ఏమో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. దేవుడు ఆ కరువు కాలంలో యోసేపును బట్టి యాకోబును అతని కుమారులు ఈ యొక్క అందరినీ కూడా ఈ కనాను నుండి ఐగుప్తుకు తీసుకెళ్ళాడు. అయితే వీళ్ళ వాగ్దానం ఏంటంటే కనాను భూభాగం. ఏంటి చెప్పండి? కనాను భూభాగం. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 430 సంవత్సరాలు ఐగుప్తులు అనేవారు నివసించవలసి వచ్చింది బానిసత్వంలో. తర్వాత ఈ విధంగా వారిని విడిపించి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ భూమిని ఇవ్వడానికి దేవుడు మోషేని పిలిచాడు. ఇందాకే బ్రదర్ చెప్పినప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేను పిలుచుకున్నాడు. పిలుచుకుని మోషే ద్వారా ఐగుప్తులో అద్భుతాలు చేశాడు, వారిని విడిపించాడు. 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. అయితే మనం చూస్తాం, దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఎవరికి ఇచ్చాడు ఆ భూభాగం అంటే దేవుని మాట అన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. 6 లక్షల మంది బయలుదేరారు. 6 లక్షల మందిలో కేవలం వెళ్ళిన వారు ఎంతమంది? యెహోషువ, కాలేబు ఇద్దరే వెళ్ళారు. కానీ మోషే అహరోనులు కూడా వారు కనాన్లోనికి వెళ్ళలేదు. అంతేకాదు 6 లక్షల మందిలో ఈ ఇద్దరు తప్ప ఎవరు కూడా వెళ్ళలేదు. మరి ఎవరు వెళ్ళారు? వీళ్ళ సంతానం. అంటే వీళ్ళు బయలుదేరినప్పుడు 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డలను లెక్కించలేదు. వీళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యయాత్ర, వాళ్ళ వయసు 20, అంటే ఇప్పుడు ఎంత అయింది? 60 సంవత్సరాలు పైబడి ఈ యొక్క విస్తారమైన జనానికి దేవుడు ఆ వాగ్దాన దేశాన్ని పంచిపెట్టడానికి ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ గ్రంథంలో మనం చూడగలం. అక్కడ అంటాడు, నేను మోషేకి వాగ్దానం చేసినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదవుతుంది అని చెప్పి ఆ యొక్క భూభాగాన్ని గురించి మాట్లాడి వారిని కనాను దేశంలోనికి చేర్చారు. ఆ విధంగా వాళ్ళు కనాను దేశంలో వారు స్వతంత్రించుకున్నారు, అక్కడ వారు నివసించారు. ఆ తర్వాత కూడా వాళ్ళు కొన్ని పర్యాయాలు తప్పిదాలు చేసి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి అనేక పర్యాలు శత్రువుల చేతి కూడా వాళ్ళు అప్పగించబడతా వచ్చారు. అది ఈ యొక్క బైబిల్ చరిత్ర మనం చూడగలం. అయితే ఇప్పుడు యేసు ప్రభు మరి ఏ భూలోకాన్ని స్వతంత్రించుకోమని చెప్తా ఉన్నాడు అని అంటే దానికి పాత నిబంధనలో ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ తర్వాత మనం చూస్తూ ఉంటే ఈ భూలోకం ఏమైపోతుందో కూడా దైవ గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు? ఒకసారి మీరు ఆకాశం వైపు కనులేసి చూడండి, ఆకాశము ఏమొద్దంట? పొగవలే అంతర్ధానం అయిపోతుంది, భూమి పాత వస్త్రం వలె పాతగిలిపోతుంది, అందులో నివాసులందరూ అటువలే చనిపోతున్నారు అని చెప్పాడు. ఇక దేవుని రక్షణ నీతే స్థిరంగా ఉంటుంది. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి భూభాగము ఆదామవ్వల కాలంలోనే శపించబడింది. ఆ తదుపరి దీనికి కొంత సమయం దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఇప్పుడు ఈ శాపగ్రస్తమైన భూమి మీదే ప్రతి మానవుడు జీవిస్తూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. అసూయ, కక్షలు, ద్వేషాలు, పగలతో, ప్రతీకారాలతో, యుద్ధాలతో, కరువుతో అలలాడుతూ ఏదో రకంగా బ్రతుకుతూనే ఉన్నాడు. కానీ ఆ యొక్క ఈ భూభాగం అనేది ఒక రోజు నశించిపోతూ ఉంది. కాబట్టి సాత్వికులైన వారికి నేను ఇచ్చేది ఇది కాదు,
స్థిరమైనది ఇవ్వబోతున్నా అని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు ఆన్ 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 చూడండి ఏమైపోద్దంటే ఒక తీర్పు సమయం కొరకు ఇది ఎదురు చూస్తూ ఉంది, ఇది నాశనం చేయబడబోతూ ఉంది అని దైవ గ్రంథము జ్ఞాపం చేస్తూ ఉంది. వాక్యం చెప్తున్నప్పుడు చదవమన్నప్పుడు ఒక్కడే కాదు చదవాల్సింది, బైబిల్ నుండి చదవగల అందరూ చదవచ్చు. ఏదో చదువురాని వ్యక్తుల్లాగా మీరు అలా చూడక్కర్లే. ఎవరు తీస్తే వాళ్ళు త్వరగా స్పష్టంగా చదవండి, అర్థమయ్యేలాగా చదవండి. చూడండి ఇక్కడ ఇప్పుడు పేతురు పత్రికలో ఉన్నారా, 2వ అధ్యాయంలో ఉన్నారా, 10వ వచనం నుంచి చదవండి, చదువు త్వరగా. ఆన్ 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 పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము. మీరు ఏదో చదివేస్తున్నారు, 2వ పత్రిక అండి. 2వ పత్రిక 3:10. చూడండి, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును. ఇదండి ఈ భూలోకానికి దేవుడు నిర్ణయించినటువంటి ఫుల్ స్టాప్ అనమాట. అర్థమవుతుందా? దీనికోసమే సెంటు భూమి కోసం కొట్టుకున్నాం, గజ భూమి కోసం పోరాటాలు, హక్కులు, ఈ విధంగా భూమి మీద తెగ ప్రయాసపడుతున్నాం, యుద్ధాలు దీనికోసం జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ముందు జరిగేది ఏంటయ్యా అని మనం చూస్తే ఒక రోజున మిక్కిటమైన వేండ్రముతో ఇవన్నీ నశించబోతున్నాయి. ఇంకా చదవండి. కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు. సరే అండి, ఆకాశం లయమైపోతుందంటే పంచభూతాలు కూడా మహావేండ్రంతో లయమైపోతుంది. ఇది ఈ భూలోకానికి దేవుడు నిర్ణయించినటువంటి ఫుల్ స్టాపు, దాని భవిష్యత్తు అది. కాబట్టి ఇప్పుడు దీన్ని నశింపజేస్తూ ఉన్నాడు, దీన్ని కాల్చేస్తూ ఉన్నాడు, ఈ భూమిని ఆకాశమును అంతమొందిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ భూలోకాన్ని మనం స్వాతంత్రించమని చెప్తున్నాడా? ఈ భూలోకాన్ని మనం స్వాతంత్రించమని చెప్తా ఉన్నాడా? ఇంకా చూడండి, ఈ భూమి ఏమైపోతుందంటే ఒక రోజున ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడిగా ఉండి ధవళమైన సింహాసనం మీద కూర్చున్నప్పుడట ఆయన ఎదుటి నుండి ఏం పారిపోయినాయంటండి? భూమి ఆకాశములు నిలువ చోటు లేకుండా పారిపోయినాయంట. ఇదండి భూమికి ఆకాశానికి ఉన్నటువంటి భవిష్యత్తు, ఇది వాటి గురించి రాయబడినటువంటిది ఇది. మరి భూమి ఆకాశాలు గతించిపోతే, భూమి ఆకాశం నిలువ చోటు లేకుండా పారిపోతే, దీనికోసమే సమస్త మానవులు లోకంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. మానవులు తెలుసు, అనేక పర్యాలు శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు, సైంటిస్టులు చెప్తూ ఉన్నారు, ఇదిగో కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత యుగానికి సమాప్తం ఉందని చెప్తూ ఉన్నారు. ఇదిగో భూమి కింద ఉన్నటువంటి అన్నీ ఏమైపోతున్నాయి, వనరులు అయిపోతూ ఉన్నాయి అని చెప్పి, కొంతకాలమైన తర్వాత నీళ్ళ కోసం కూడా యుద్ధాలు జరుగుతాయని చెప్పి ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మొత్తానికి బైబిల్ అంత ముందే చెప్పింది, భూమి ఆకాశము గతించిపోతూ ఉంది. అంటే గతించిపోయేటువంటి ఈ భూలోకాన్ని స్వాతంత్రించుకోమనే దేవుని యొక్క ఉద్దేశము కాదు, కానీ స్థిరమైంది మనం సంపాదించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ప్రేమిందులు ఉన్నారు కదా,
21 అధ్యాయం మొదటి నుంచి చదవండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోవును, సముద్రమేగా లేదు. కాబట్టి ఏమైపోయిందంట? మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది. ఇప్పుడు ఏమొచ్చిందంట? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వచ్చింది. దేవుడు తన పిల్లలైన వారికి ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని ఇవ్వాలని దేవుడు చూస్తాడు. దీన్ని ఎలా సంపాదించుకుంటాం? అంటే డబ్బు ఉంటే ఈ లోకంలో స్థలం కొనుక్కుంటాం, డబ్బు ఉంటే పొలం కొనుక్కుంటాం, కానీ ఇవి ఒక దినాన్ని అంతమైపోతూ ఉన్నాయి. అయితే ఎప్పటికీ అంతము కానీ స్థిరమైనటువంటి దేవుడు సృజించేటువంటి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉందే, దానిలో మనం నివసించాలి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి దాన్ని ఎవరు సంపాదించుకుంటారు అని అంటే ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తూ ఉన్నాడు, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కాబట్టి ఆ క్రొత్త భూమిని మనం స్వతంత్రించుకోవాలంటే మనలో ఉండవలసిన లక్ష్యం ఏంటంటే చెప్పండి, ఏముండాలంట? సాత్వికం ఉండాలంట. డబ్బు ఉంటే దాన్ని సంపాదించుకోలేం. ఒకవేళ డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తానని దేవుడు అంటే ధనవంతులు మాత్రమే వెళుదురు, పేదవాళ్ళందరూ కూడా దాన్ని పోగొట్టుకునే వాళ్ళే. కానీ దేవుడి ఉద్దేశము ధనవంతుల మీద కాదు, ఎవరైతే సాత్వికులుగా ఉంటారో వారికి ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశంగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మొట్టమొదటిగా మనం చూడగలము ఒక వ్యక్తి గురించి ఇందాక బ్రదర్ గారు మొదటి అర్థమాలు చెబుతూ వచ్చారు. భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా అంట మిక్కిలి సాత్వికుడు అంటే ఎవరు? మోషే. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 3వ వచనం మనం చూడగలం. మిక్కిలి సాత్వికుడు. ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు సాక్ష్యం ఇచ్చాడంటే వారి సహోదరి మిరియాము, మోషే అన్నగారు ఎవరు? అహరోను, వీళ్ళే తన కట్టుకున్న భార్య విషయంలో శనిగారు, నిందలేశారు. కానీ మోషే పల్లెత్తి మాట అన్నాడండి, అనలే, మౌనంగా ఉన్నాడు. అనేక పర్యాయాలు ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ వస్తుంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేయకముందు అక్కడ శనిగారు, తిండి కోసం శనిగారు. ఏమండి, వాళ్ళకు ఉచితంగానంట కీర దోసకాయలు, ఉల్లిపాయలు, ఇంకా రకరకాల చేపలు ఈ గుర్తొస్తున్నాయంట. వాళ్ళకి ఉచితంగా తిన్నారంట. ఉచితంగా తిన్నారు. వాళ్ళు బానిసత్వంతో పని చేస్తేనే కానీ వాళ్ళకి బ్రతుకు లేదు. కానీ అరణ్యంలో దేవుడు ఉచితంగా మన్నాను కురిపిస్తే దీన్ని తింటూ మోసే మీద రకరకాలుగా వాళ్ళు శనిగారు, నీళ్ళ దగ్గర శనిగారు. చాలా సహించుకున్నాడండి. భూమి మీద మిక్కిలి సాత్వికుడిగా అతను బ్రతికాడు. కాబట్టి సాత్వికులు అంటే ఎవరంటే నిందలు, అవమానాలు, సణుగులు వచ్చినప్పుడు ఓర్చుకునేవాడే సాత్వికుడు అండి. ఎదురు తిరిగేవాడు సాత్వికుడు కాదు. చెప్పండి, ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం? ఓర్చుకునేవాళ్ళం, ఎదురు తిరిగేవాళ్ళమా? చెప్పండి బాబు, ఇది చాలా కష్టంగా ఉందండి. ఇలాగైతే దాన్ని సంపాదించుకోవడం కష్టమే అంటాం. కష్టమే. మందిరానికి వచ్చేస్తూ వాక్యం వింటూ భక్తి చేస్తూ నాకు కాకపోతే ఎవరికి పరలోకం అని అనుకున్నాం, భూభాగం మాకు అనుకున్నాం. కానీ వాక్యం చెప్తుంది సాత్వికులు మాత్రమే దాన్ని సంపాదించుకుంటారని దేవుని వాక్యం మన జ్ఞాపకము చేస్తుంది. ఇందాక ఆ విషయం జ్ఞాపకం చేశారు కదా. మోషే వేసాడు, మొట్టమొదటిగా బండను కొట్టమంటే కొట్టే నీళ్ళు వచ్చేది. రెండోసారి బండను కొట్టమనలే, ఏమన్నాడు? బండతో మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే మాట్లాడవలసిన వాళ్ళు అతని ప్రాణాన్ని విసికించేస్తే 40 సంవత్సరాలు ఓర్చుకుని ఉన్నాడేమో. చివరి టైంలో అన్న కూడా మాట అన్నాడు. అది ఒక్కటి తప్ప అతని జీవితంలో తప్పే లేదు అసలు. ద్రోహులారా నేను మీకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి ఇచ్చాడు మొత్తానికి. ఆ ఒక మాట అన్నాడు. రెండో దేవుని దృష్టిలో చేసిన తప్పేంటి అంటే బండతో మాట్లాడమంటే 2 సార్లు వేసాడు, బండనే కొట్టాడు. ఈ 2 కారణాలు తన జీవితంలో చేసిన పాపాన్ని బట్టి దేవుడు అన్నాడు, నువ్వు కనాను భూభాగానికి వెళ్ళడానికి వీలేదు అన్నాడు. ఒక చిన్న విషయాన్ని ఎంత ఓర్చుకున్నటువంటి మిక్కిలి సాత్వికుడిగా బ్రతికినటువంటి మోషేయే ఒకే ఒక మాట పలికినటువంటి కారణం చేత కనాను భూభాగాన్ని ఇవ్వలేదు, కానీ పరలోక భూభాగాన్ని ఇచ్చాడు. తన జీవితంలో క్షమాపణ పొందాడు. తన జీవితంలో మరల ఇంకోసారి చేయలేదు. మనం మాత్రం ఎలా ఉన్నాం చెప్పండి? నోరిప్పామంటే మన ఎదురు నిలబడేటువంటి సత్తా ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఉండరేమో. కానీ ఏమంటారు తెలుసా? నాకు కాకపోతే అంటే ఈ భూమి మీద దెబ్బలాడేవాడు రేపు పొద్దున ఎవరితో కూడా దెబ్బలాడతాడు? యేసు ప్రభుతో కూడా దెబ్బలాడా? బైబిల్లో దెబ్బలాడేటువంటి గుంపు ఉందండి. ప్రభువా నీ నామూలు అద్భుతాలు చేయలేదా? మాకు కాకపోతే ఎవరికి పరలోకం అన్నట్టుగా అక్కడ యేసు ప్రభుతో కూడా తగ్గు దిగారు. అక్కడ మీరెవరో నాకు తెలవదు అన్నాడు.
అదండి పరిస్థితి. ఈ దెబ్బలాడి ఈ పోరాటాలు, చెడ్డ మాటలు మాట్లాడడం, ఈ యొక్క సణుగులు, ఈ యొక్క వ్యతిరేక భావం, ఇవన్నీ కూడా సాత్వికులకు ఉండవలసిన లక్షణాలు కాదు. కాబట్టి సాత్వికులు మాత్రమే పరలోక రాజ్యాన్ని ఏం చేస్తారంట చెప్పాలి, స్వతంత్రించుకుంటారు. అంతేగాని గర్విష్ఠులు, అహంకారులు, డబ్బున్న వాళ్ళు, లేదా పలుకుబడి ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం చెప్పట్లే. కాబట్టి సాత్వికులు మాత్రమే దేవుని యొక్క రాజ్యమును అనగా ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని స్వతంత్రించేటువంటి వారుగా ఉంటారని దేవ గ్రంథం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మోషే చాలా సాత్వికుడు, చాలా ఓర్చుకున్నాడు. ఎన్ని పర్యాయంలో ప్రజల ముందు సాగిలి పడిపోయేవాడు, ప్రజల ముందు సాగిలి పడిపోయాడు, దేవుని శరణలో సాగిలి పడిపోయాడు. ఆ ప్రజలందరినీ చంపేస్తానయ్యా, నిన్ను నేను తీసుకెళ్తాను కనానంటే అక్కడ దేవుని సాగిలి పడిపోయేవాడు. ఎంత మిక్కిలి సాత్వికుడిగా తన జీవితంలో తను జీవించాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం, పరీక్షించుకుందాం. సాత్వికులమా, దెబ్బలాడేవాళ్ళమా? నోరిపితే మనలో దెబ్బలాడే మాటల, వినయంతో కూడిన మాటలు మనకు వస్తూ ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు అన్నాడు సాత్వికులు ధన్యులు అన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 29వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ భూమి మీద ఏ మానవుడికి విశ్రాంతి లేదండి. ఆ క్రొత్త భూమి మీదే ప్రాణములకు విశ్రాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, యేసు ప్రభు సాత్వికుడు, దీన మనసు గలవాడు కాబట్టి మనం కూడా యేసు ప్రభువులే సాత్వికులుగా ఉండాలి. ఇప్పుడు ఏమనుకుంటారంటే సాత్వికంగా ఉంటాయంటే ఇది ఒక బలహీనమైనటువంటి లక్షణమేమో అని అనుకుంటాం. ఏ లక్షణం అండి? బలహీనమైన లక్షణమేమో. ఇప్పుడు యేసు ప్రభుని ఏం చేశారు? సిలువ వేయడానికి పట్టుకెళ్ళినప్పుడు నిందించారు, అవమానపరిచారు, తృణీకరించారు, కొట్టారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన ఎవరంటే ఆయన చెప్పండి. ఇప్పుడు చదువుకున్నాం కదా, యేసుప్రభు ఎవరు? సాత్వికుడు. సాత్వికుడు కాబట్టి నిందిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, ఏళన చేస్తున్నప్పుడు ఏమైనా మాట్లాడా? ఏం మాట్లాడలే. సిలువేస్తున్నప్పుడు కూడా ఏమన్నాడు చెప్పండి? ఆయన వీరేం చేసిన వీరు ఎరగరు, క్షమించమని అన్నాడే తప్ప వారిని నిందించిన వాడు కాదు. మనమైతేనా ఒక తిట్టుకు ఎన్ని తిట్లు? 10 తిట్లా? మంచిదని తల్లి నువ్వు అలాగే డిసైడ్ అయిపో. ఒక తిట్టికి 10 తిట్లు అంట, ఒక దెబ్బకే 10 దెబ్బలా? ఇక మనకు పరలోకం ఉండదు. మరి ఈ భూమి మీద బతికినంతకాలం ఏదో రకంగా బతికేస్తాం, చచ్చిపోయి నరకాన్ని పోతాం అంతే, అలా బ్రతికితే. కానీ ప్రభువు కోరినట్లుగా మనం బ్రతకాలి, సాత్వికులుగా మనం ఉండాలి. యేసు ప్రభు అనే సాత్వికుడిని, దీన మనసు గలవాడిని మీరు నావలే ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి పిలిపి పత్రికలో కూడా మనం చూస్తాం, క్రీస్తు యేసుకెళ్ళని ఈ మనసు మీరు. కాబట్టి క్రీస్తు సంబంధం, క్రీస్తు రక్తులు కడగబడిన వారం, దేవుని బిడ్డలము అని చెప్పినట్టు మనము ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది? యేసుక్రీస్తు మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన సాత్వికుడు కాబట్టి దీన మనసు గలవాడు. కాబట్టి మనం అలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. పైకి ఎవరు నిందిస్తున్నప్పుడు మనం ఓపికతో ఉంటే అది మన చేతగాని తనమేం కాదండి. ఒకవేళ మనుషులు అనుకోవచ్చు, ఇటు చేతగానుడురా, ఇటు బలం లేనుడు, ఇటు బలహీనుడు, అందుకు ఎన్ని మాటలన్నా ఓర్చుకున్నాడు, ఎన్ని మాటలన్నా సహించుకున్నాడు అని అనుకున్నారు. కానీ నిజానికి వాళ్ళు అనుకున్నట్లుగా సాత్వికుడు బలహీనుడేమీ కాదు, ఆత్మలో బలవంతుడు. ఎవరు చెప్పండి? ఆత్మలో బలవంతుడు, ప్రభునందు బలవంతుడు అని మనం చూడగలం. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని సంపాదించేటువంటి వాడు ఎవరు తెలుసా? సాత్వికుడే. కాబట్టి ఇప్పుడు ఎవరు బలవంతుడు? భూమి మీద బలవంతులు అనుకున్నవాడు నరకంలో పడిపోతున్నాడు. భూమి మీద సాత్వికుడిగా బ్రతికినవాడు ఆ క్రొత్త భూభాగాన్ని సంపాదించుకున్నాడు. అంటే భూమి మీద బలహీనుడుగా కనపడుతున్నాడు, కానీ వాడు బలహీనుడు కాదు. నిజమైన బలవంతుడు ఎవరంటే సాత్వికుడు మాత్రమే. ఇటు సాత్వికుడే ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి ఇప్పుడు పౌలు అనే భక్తులు అంటాడు, కొరింథీ పత్రిక 2వ పత్రికలో 10వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటే పౌలు అంటాడు, కొరింథీ రాసిన 2వ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం, త్వరగా చదవాలి. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోవగలవాడునైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడునైనట్టు పౌలను నేనే
యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. ఇక్కడ పౌలులో ఒక లక్షణం ఉందండి. ఏంటి లక్షణం అంటే, ఒక్క మాట చెప్పండి, అన్ని గుణాలు కలిపినటువంటి గుణం ఏంటంటే సాత్వికం. ఏంటి చెప్పండి? సాత్వికం. కాబట్టి ఈ సాత్వికను బట్టి అంట విశ్వాసుల ముందు అనుకోవగలిగిన వాడిగా ఉన్నాడు. ఎలా ఉండి చెప్పండి? అనుకోవగలిగిన వాడిగా ఉన్నాడు. కొన్ని పర్యాలు వేడుకుంటా ఉన్నాడు. అంత మాత్రం చేత ఆ యొక్క సంఘ కాపరి ఉన్నటువంటి, లేకపోతే ఆ సంఘాలను స్థాపించినటువంటి ఆ యొక్క పౌలు అనేటువంటి భక్తుడు ఈ పత్రిక రాస్తూ తన సాత్వికాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అతను చేతగాడు అనేమి కాదని బాగా గుర్తుపెట్టుకోండి. భూలోకంలో దేవుని సేవకులు విశ్వాసులను ఓర్చుకుంటారు, విశ్వాసులను సహించుకునేది తెలుసా? మోసే కూడా సంఘాన్ని ఏం చేశాడు? సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. అంత మాత్రం చేత మోసే చేతగాని వాడేమి కాదు, సాత్వికుడు. కానీ నిజమైన సేవకుడు నేను చెప్పేది, అందరి సేవకుల గురించి చెప్పట్లే. కొంతమంది గర్విష్ఠులు ఉంటారు, అహంకారులు ఉంటారు, అవసరమైతే విశ్వాసులు తమ పాదాల కింద తొక్కుపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా రేపొద్దున నరకానికి పోతారు. వాళ్ళు ఏమి పరలోకానికి వెళ్ళేటువంటి సేవకులేం కాదు. అయితే వాక్యానుసారంగా సేవ చేసేటువంటి సేవకుడు ఎవరైనా ఏం చేస్తుంటే ఈ యొక్క పౌలు వలె అనుకోవగలి ఎలా ఉంటారండి? చక్కగా సాధువుగా ఉంటారు. అంత మాత్రం చేత నేనంటే సేవకుడు భయం అండి, అందుకే నేను మందిని మానేస్తానని చెప్పి దడిసిపోతున్నాడు. నేనంటే ఎంత దడ తెలుసా, నేను ఎడదీసేస్తానని చెప్పి భయం సేవకుడికి అని ఒకవేళ అనుకునేవి కావునా? సేవకుడు ఉన్న భయం అది కాదు. సాధు గుణంతో పౌలు వారిని వేడుకున్నాడు. ఎలాగైనా సరే కొన్ని ఆత్మలను రక్షణలో నడిపించి వారిని పరలోక రాజ్యం వరకు సిద్ధపరచాలి. కాబట్టి దేవుని ఎడల తను ఈ యొక్క భయం కలిగి దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ విశ్వాసులు చూడడానికి ఒకవేళ సేవకుడు పిలిస్తే వచ్చేస్తున్నాడు, లేకపోతే మనం భయపెడితే భయపడిపోతున్నాడు అంటే ఒకవేళ మీరు చేతగాని వాడుగా లేకపోతే బలహీనుడిగా మీరు లెక్క పెట్టుకోండి కానీ ఎప్పటికీ అలా కానే కాదు. సాత్వికుడు ఎప్పుడు కూడా ఆత్మలో బలవంతుడు. తాను దాన్ని సంపాదించుకుంటాడు, తనకు అప్పగించినట్టు వారిని కూడా సంపాదించుకునేలాగా దేవుని మార్గంలో వారిని నడిపిస్తాడు. ఇది సాత్వికుడికి ఉండేటువంటి లక్షణం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సాధు గుణం కలిగి, సాత్వికుడు అంటే ఒక మాట చెప్పండి, సాధు అనేటి పదాలు మనం వాడతాం కదా. సాధు అంటే ఎవరేమన్నా కానీ ఏమండి పట్టించుకోకూడదు, కోపం లేనివాడు, ఏమండి అహంకారం లేనివాడు, గర్వం లేనివాడు, తిట్టుపోతు కానివాడు, ఇవన్నీ ఇడిచిపెట్టేసి చక్కగా దీక్ష తీసుకున్నవాడు సాధు అంటాం కదా. కాబట్టి వాక్యం చెప్తుంది సాత్వికం అంటే సాధు వలె బ్రతుకని చెప్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలు అలా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. కక్షలు మనలో ఉంటాయి, అసూయలు మనలో ఉంటాయి. కొరింథీ పత్రికలోనే ఎందుకు ఈ మాట రాశాడంటే బలలో పాలు పొందులు పొందడానికి వచ్చేటువంటి వీళ్ళ యొక్క జీవితాల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అసూయలు ఉన్నాయంట, కక్షలు ఉన్నాయంట, భేదాలు ఉన్నాయంట, జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, రకరకాలన్నీ కూడా వాళ్ళలోనే ఉన్నాయి. సాధువుల్లో ఈ లక్షణాలు ఉండకూడదు. కాబట్టి మనం సాత్వికంతో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు సాత్వికులుగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే ఒక 5 విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. ఏం చెప్పండి? 5 విషయాలు. కాబట్టి ఆ విధంగా మనం ఉంటే మనం సాత్వికులు. ఎవరు చెప్పండి? మనము సాత్వికులు. ఒకవేళ అలా లేవంటే మనం ఎవరు చెప్పాలి? ఇలాగా ఎవరు చెప్పండి? మనం సాత్వికులము కాదు. సాత్వికులం కాదు కాబట్టి నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోవద్దు, పరలోకాన్ని బాగొట్టుకుంటున్నారు. సాత్వికులు అవడానికి ప్రయత్నము చేయాలి. చూడండి, మొట్టమొదటి మనం చూస్తూ ఉంటే సాత్వికుడిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తాను ప్రతీకారం తీర్చుకోవాలనుకోడు. ఏం చేయండి చెప్పండి? ప్రతీకారము తీర్చుకోవాలని అనుకోడు. కానీ నాలో ప్రతీకారం తీర్చుకోవాలంటే మనసు ఉంటే, గుణం ఉంటే, నన్నీ మాట అనడా, టైం వచ్చినప్పుడు నేను వాళ్ళ మీద పగ సాధిస్తా అంటే ఇది సాత్వికుడి యొక్క లక్షణం కానే కాదు. యేసుప్రభు సాధించాడా చెప్పండి? సాధించలే. స్టెఫెను రాళ్ళతో కూడా చంపుతూ ఉంటే పగ సాధించలే. క్షమించమని వేడుకున్నాడు. కానీ సాత్వికుని యొక్క లక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడు అనుకోడు. ఒకసారి గమనించండి, మన జీవితాల్లో ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నామేమో. పలానా సమయంలో పలానా వ్యక్తులను దెబ్బకొట్టారు, పలానా సమయంలో పలానా వ్యక్తులు నాకు నష్టం చేశారు, పలానా సమయంలో పలానా వ్యక్తులు నా ఆస్తిని దోచుకున్నారు, పలానా సమయంలో పలానా వ్యక్తులు నాకు ఇంత నష్టం తీసుకొచ్చారు, టైం వస్తుంది నేను తప్పకుండా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటా అని ఎదురు చూస్తున్నామేమో. సాత్వికుడు ప్రతీకారం తీర్చిన వ్యక్తి
కాదు. ఈ గుణగణాలు మనలో ఉండకూడదు. ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అర్థమవుతుందండి? మరి ఎలా అండి అంటే, న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనం ఆ ప్రయత్నాలు చేయకూడదు. ఇది మొట్టమొదటిది. రెండో లక్షణం ఏంటయ్యా అంటే, సాత్వికుడు తన సొంత హక్కును, అనుకూలతను ఎదుర్కోడు. ఈ దినాల్లో హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు లేదా? చెప్పండి. ఎక్కువైపోయింది. హక్కుల కోసం పోరాటాలు ఎక్కువ అయిపోయింది. కానీ సాత్వికుడు హక్కుల కోసం పోరాటం చేస్తాడా? చేయడు. అలా అనుకుంటే యేసు ప్రభు యొక్క శిష్యులు వారు వస్తున్నప్పుడు అన్యాయంగా వారిని కొట్టారు, అన్యాయంగా హింసించారు, అన్యాయంగా వారిని కూడా కొంతమంది సిలువేశారు, కొంతమంది బల్యాలతో చంపేశారు, కొంతమంది రంపాలతో కోసి ఈ విధంగా వాళ్ళని చంపేశారు. వాళ్ళ హక్కుల కోసం పోరాడలే, ప్రభు కోసం జీవించారు. ఈరోజు ప్రపంచంలో అత్యధిక మెజార్టీలో క్రైస్తవం ఉండడానికి గల కారణం వాళ్ళు త్యాగం చేశారు. హక్కుల కోసం పోరాటము చేయాలి, హక్కులు విడిచిపెట్టి వారు త్యాగము చేశారు. సాత్వికుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? పోరాటము చేయడు. ఆయన మోసే జీవితంలో మనం చూసాం, ఎక్కడైనా పోరాటం చేశాడా? పోరాటం చేయలే. ప్రతి విషయంలో దేవుడు చెప్పినట్లుగానే నడుచుకున్నాడు. ఇది సాత్వికున్నటువంటి లక్షణం. మరొక లక్షణం ఏంటంటే, ఇతరులు తన కీడు చేస్తే, ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఎవరైనా కీడు చేస్తే మనం ఏం చేస్తాం? ఒకవేళ మనం కీడు చేయకపోవచ్చు, దేవుడు నమ్ముకున్నాం కాబట్టి కీడు చేయకపోయినా, కీడు చేసినందుకు మాత్రం మనం ఏం చేస్తాం? రోజు బాధపడతానే ఉంటాం. అవసరమైతే రోజుకు 10 మందికైనా ఏం చేస్తాం? మనం పలానోడు నన్ను ఇంత బాధపరిచాడు చెప్తామా? చెప్పమా? కానీ సాత్వికుడు అలా చెప్పడం, దేవుడికే చెప్తాడు తప్ప మనుషులకి చెప్పడం. తను నష్టపరిచిన, తన కీడు చేసిన, ఈ విధంగా తను బాధపడుతూ ఇతరులకు చెప్పడు. తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నము చేయడు. తను సాకులు చెప్పేటి వాడిగా ఉండడు. ఇది సాత్వికులటువంటి మూడవ లక్షణం. కాబట్టి మొట్టమొదటి లక్షణం కూడా చెప్పాను, ఏంటది? ప్రతీకారము తీర్చుకోడు. మన ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ప్రతీకారం తీర్చుకున్నాడండి. రోమపత్రికలో 12:19 చూస్తూ ఉంటే ఏం రాయబడిందంటే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోవద్దు అన్నాడు. ఏం చేయకూడదు అంటే చెప్పండి? మనమే పగ తీర్చుకోకూడదు అని మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 19 నుంచి 23 వరకు మనం చదవగలిగితే, అక్కడ చూస్తుంటే 27 క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను. 23 ఆయన దూషించబడి కూడా ఆయన బదులు దూషించలేదు. ఇది ఆయన లక్షణం. కాబట్టి సాత్వికుడికి ఉండే లక్షణం ఏం చేయకూడదు చెప్పండి? పగ తీర్చకూడదు. కాబట్టి మరొకసారి మీకు జ్ఞాపం చేస్తాను. ఇది మూడోదిగా చెప్పాను కాబట్టి మొట్టమొదటి చెప్పిన మళ్ళీ 3 జ్ఞాపం చేసి కాబట్టి ఇది మూడోది లెక్కేసుకుందాం. మొట్టమొదటిగా సాత్వికుడు తన సొంత హక్కును, అనుకూలతను ఎదుర్కోడు. అదే ప్రభు మీదే ఆధారపడతాడు. రెండోది మనం చూస్తున్నాం, ఇతరులు తన కీడు చేస్తే తన బాధ మనుషులు చెప్పుకుని ఏమండి బాధపడ్డు కానీ దేవుడికే చెప్పుకుంటాడు. అర్థమైందండి? అది సాత్వికులటువంటి లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది వచ్చి అంటారు, మీరు అలా ఉన్నావు అన్నెవరో, ఏంటి నన్ను అవమానపడుతున్నావు, అలాగెందుకున్నావు అంటారు. సాత్వికుడు వాళ్ళ మాటలు లెక్క చేయడు. నా దేవుడు చెప్పుకుని ఆయన చూసుకుంటాడు అనుకుంటాడు తప్ప ఈ మాటలు లెక్క చేయడు. అర్థమైందండి? ఇది సాత్వికుల లక్షణం. మూడోది మనం చూస్తున్నాం, ప్రతీకారము తీర్చుకోడు. ఇక నాలుగోదిగా మనం చూస్తూ ఉన్నాం, మత్తయి సువార్త 11:29 ఏమన్నాడు? నేను సాత్వికుడు, దీన మనసు గలవాడిని కాబట్టి ఏం చేయాలి మీరు? 11:29 నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న యొద్ద నేర్చుకునుడి. సాత్వికుడు ఎప్పుడు కూడా ప్రభు దగ్గర ఏం చేస్తాడు చెప్పండి? నేర్చుకుంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? నేర్చుకుంటాడు. ఏమి నేర్చుకోవాలి? పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు చెప్పండి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్నిసార్లు చదివేసామో? చదివేలేదా? చదివేశారు. రక్షించబడిన నాటి నుంచి ఒకళ్ళు అడిగితే 10 సార్లు అంటారు, ఒకళ్ళు అడిగితే 20 సార్లు అంటారు, ఒకళ్ళు 50 సార్లు అంటారు, ఒకళ్ళు 100 సార్లు అంటారు. మొన్న ఈ మధ్యన ఒక మీటింగ్కి వెళ్తే ఆయన ఎన్నిసార్లు చదివానంటే ఆయన చెప్తున్నాడు, చాలా ఆశ్చర్యమైంది నాకు, ఇప్పటికి 950 సార్లు చదివాడంట. ఎన్నిసార్లు? 950 సార్లు అంట. చనిపోయే లోపు 5000 సార్లు చదవాలని కంకణం కట్టుకున్నాడంట. ఈ లోపల బయటకు వచ్చి ఒక ఆయన అంటాడు, ఎందుకని సార్లు చదువుతూ? ఇప్పుడు మనం
రోజు దీన్ని చదువుతాం ముఖ్యమా, చదివిన దాన్ని ప్రజలు చెప్పడం ముఖ్యమా అన్నాడు ఒక ఆయన. విభిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళ లోకంలో తప్పకుండా ఉంటారు, ఏకాభిప్రాయం అందరిలో ఉండదు. కానీ ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఎన్నిసార్లు చదువుకున్నా, ఎంత వాక్యం నువ్వు విన్నా, ప్రతిరోజు ప్రభు దగ్గర ఏం చేయాలంట, నువ్వు నేర్చుకోవాల్సిందే. ఏం చేయాలి చెప్పండి, నేర్చుకోవాల్సిందే. ప్రతిరోజు దేవుడు నేర్పుతాడండి. ఎలా నేర్పుతాడు? చదవకుండా నేర్పేస్తాడా చెప్పండి? చదవకుండా నేర్పేస్తాడా? వాక్యం వినకుండా మనం తెలిసేసుకుంటామా? కాబట్టి చదవగలిగిన వాళ్ళు చదువుచున్నారు, ప్రతిరోజు బైబిల్ చదవాలి. చదువుకున్నప్పుడు దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు. తర్వాత ఏం చేయాలి? ఇలా మీటింగ్ జరిగినప్పుడు, ఆరాధన జరిగినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి వాక్యాన్ని బాగా చెప్పాలి. ఏం చేయాలి? వినాలి. వినడం ద్వారా మనం ఏం చేస్తాం? నేర్చుకుంటాం. కాబట్టి సాత్వికుడు ఉన్న లక్షణం ఏంటి తెలుసా? నేర్చుకోవాలి. కొంతమందిలో చూస్తూ ఉంటాం, పాటలు పాడినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సాక్ష్యం చెప్తుంటే కూడా చాలా బాగా వింటూ ఉంటారు, ఎలా మారాడు ఈ వ్యక్తి అని. కానీ ఏమేండో చెప్పలే, ఏమండో వాక్యమేండ. వాక్యమా? చాలాసార్లు వినేసిందే, ఇది చాలాసార్లు వినేసిందే. సాత్వికుడు దేవుని వాక్యం నేర్చుకుంటాడు సాత్వికుడు. ఇది 4వ లక్షణం. మనలో ఈ లక్షణాలు ఉన్నాయా? కాబట్టి మనం పరీక్షించుకుందాం. తర్వాత 5వ లక్షణం చెప్తున్నాను. అతను తన సొంత ఇష్టాన్ని నేర్చుకునే ప్రయత్నము చేయడు. ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్నే ఇష్టపడతాడు, లేక దేవునికే లోబడతాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చిన చదవండి దయచేసి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చును. లోబడి ఉండి సరే. ఇప్పుడు ఒకరికొకరు లోబడి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టే అందరూ ఉండాలి. ఈ గుణం సాత్వికుల్లో ఉండదండి. మొట్టమొదటి దేవుని లోబడతాడు, అలాగే ఒకరి మాటకు విధేయత చూపుతాడు. కొంతమందికి ఎంత కోపం అంటే, విశ్వాసాలు ఎవరైనా సరే వీళ్ళు ఎవరొస్తులే కదా, చిన్నపిల్లలే కదా బాబు ఈ పని చేయంటే వీళ్ళకి ఎంత కోపం వచ్చేద్దాం. మా అమ్మాయి నాకు చెప్పదు, నువ్వు నాకు చెప్తావా? ఉన్నారు లేదు అలాంటి ప్రజల మనుషులు ఉన్నారు. ఆదివారం రాలేదే అని అడిగితే నన్ను పాస్టర్ గారే అడగరు, నువ్వు అడుగుతావా? ఉన్నారు లేరా? ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది సాత్వికుడు అంటే లోపడాలి. ఒకరికొకరు ఏం చేయాలి చెప్పండి? లోపడాలి. ఎదురు తిరుగుతున్నావంటే, ఎదురు చెప్తా ఉన్నావంటే నీవు సాత్వికుడు కానే కాదు. సాత్వికుడు ఈ లక్షణాలు ఉండాలి. ఏంటంటే సొంత ఇష్టాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఇతరులకు ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. ఈ 5 లక్షణాలు మనలో ఉండాలి. 5 లక్షణాలు మనలో ఉండాలి. చెప్తారా? మొట్టమొదటి ఏంటి? ముగించేస్తాను చెప్పండి. మొట్టమొదటి ఏంటి చెప్పండి? తన సొంత హక్కుల కోసం పోరాటం చేస్తారా? చేయరండి, చేయరు. ఈ మధ్యనే చనిపోయాడు ప్రవీణ్ పగడాలనేటువంటి దైవ సేవకుడు. ఆయన చనిపోకముందే ఆయనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఆయన చంపేస్తారని కాల్స్ కూడా ఆయనకు వచ్చినాయి. ఆయన హక్కుల కోసం కంప్లైంట్లు ఇచ్చి రోడ్లకి ఎప్పుడు కూడా ఆయన పోరాటం చేశాడండి? చేయలే. ప్రభు సేవ కోసమే వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అనుమతి లేకోకుండా హతసాక్షిగా ఆయన అప్పగించబడాలి దేవుని యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన అప్పగించబడ్డాడు. కానీ లేకపోతే ఆ విధంగా అప్పగించబెట్టిన వాడు కానే కాదు. దేవుడు పరలోకంలో ఆయన జీవకిరీటం ఇచ్చేటువంటి వాడు. అయితే దేవుడు ఎంత న్యాయవంతుడంటే ఆయన పోరాడలేదు. ఈ రోజున ఆయన నిమిత్తం ఏమండి 2 రాష్ట్రాల క్రైస్తవులే నిలబడ్డారు లేదా? నిలబడ్డారు. అంటే సాత్వికుడు ఎప్పుడైతే తన హక్కు కోసం పోరాడకుండా దేవుని కోసం నిలబడతాడో ఆయన కోసం దేవుడు ఏదైనా చేస్తాడండి. ఏదైనా చేస్తాడు దేవుడు. కాబట్టి సాత్వికుడు ఉన్న లక్షణం ఆ దైవ సేవకుడు యొక్క చెప్పినటువంటి వాక్యాలు మనం చూస్తుంటే యూట్యూబ్లో అంతకుముందు చూసిన వాళ్ళు తక్కువ, ఆయన చనిపోయిన తర్వాత చూసేవాళ్ళు ఏమండి లక్షల్లో ఉన్నారు. ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు ఆయన వాక్యాలు. ఇంత జ్ఞానవంతుడినా మనం కోల్పోయామని చెప్పి చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తున్నాం ఎప్పుడు కూడా సాత్వికుడు హక్కు కోసం పోరాడేవాడు కాదు. తన ప్రాణ భయం ఉంది ఇంట్లోనే కూర్చుంటే ఆయన సేవ జరిగేదే కాదు, హతసాక్షి అయ్యేవాడే కాదు, దేవుడు నిర్ణయించినటువంటి ఆ స్థానాన్ని సంపాదించిన వాడే కాదు. కాబట్టి సాత్వికుడు ఎప్పుడు కూడా హక్కు కోసం పోరాడేవాడుగా దేవుడి చిత్తం కోసమే నిలబడాలి. ఇది సాత్వికుల నుండి లక్షణం. రెండోది, ఇతరులు తన కీడు చేస్తే బాధపడ్డో
మోషే బాధపడ్డా? చెప్పండి, బాధపడ్డా? బాధపడలే. మోషే బాధపడలేదు, కానీ ఎవరు బాధపడ్డాడు? దేవుడు బాధపడి వేసాడు, మిరియాము కుష్ఠరోగాన్ని తీసుకొచ్చాడు. అవును కదా? కాబట్టి దేవుడు న్యాయవంతుడు, సాత్వికుడు, బాధపడకుండా ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఈ దేవుడు ఆ కోరుతా ఉన్నాడు. తర్వాత మూడోదిగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నము చేస్తాడండి, చెయ్యడు. కాబట్టి మనం ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నము చేయకూడదు. నాలుగోదిగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఐదవదిగా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు, కానీ ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఇతరులకు మనం లోబడి ఉండాలి. ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఈ 5 గుణాలు కనుక మనలో ఉంటే ఏంటి లాభం? చివరిలో ఏం కావాలి? ఎవరికైనా వ్యాపారం చేసేవాడికైనా లాభం కావాలి, వ్యవసాయం చేసేవాడికైనా ప్రతిఫలము కావాలి, ఏం చేసినా కానీ లాభం కావాలద్దా? కాబట్టి ఇవి పాటించి సాత్వికుడిగా బ్రతికితే ఏంటి లాభం అంటే, కీర్తనల 37వ అధ్యాయంలో 11వ వచనంలో మాట ఉంది, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారో. ఇట్టి సాత్వికముతో, ఇట్టి దీనత్వముతో ఎవరైతే బతుకుతారో వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఏ భూలోకం అది? ఒకసారి ప్రకటనలో 2 చెప్పాను కదా, ప్రారంభంలోనే 21వ అధ్యాయంలో మనం చూడగలం. ఏ భూలోకం అంటే అది? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి. అక్కడ దేవుడే మనుషులతో కాపురం ఉండేటువంటి పరిస్థితి. కర్మగారాలు అవసరం లేదు, దుఃఖమైన వేదనైనా అక్కడ ఉండదు, కన్నీరు ఉండదు, అక్కడ చక్కగా సంతోషం అక్కడ ఉంటుంది. అలాంటి భూభాగమును ఏం చేస్తారంట? సాత్వికులు, దీనులు స్వతంత్రించుకుంటారు అని జ్ఞాపకము చేస్తారు. పరలోకము రాజ్యంలోని ఈ నూతన భూమిని మనం స్వతంత్రించుకోవడం కేవలము సాత్వికులకు మాత్రమే. ఏమండి? సాత్వికులకు మాత్రమే సాధ్యం అండి, ధనవంతులకు సాధ్యం కాదు ఇది. ఒక్క వచ్చిన చదువుని ముగించేస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవాలి త్వరగా. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ లోకం గతించిపోతుంది, దాని ఆశలు గతించిపోతున్నాయి, ఈ భూమి ఆకాశం కూడా గతించిపోతున్నాయి, పంచభూతములు మిక్కుడైన వేండంతో గతించిపోతూ ఉన్నాయి. అయితే ఏది స్థిరమైంది? ఈ నూతన ఆకాశం, నూతన భూమి స్థిరమైంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు స్థిరమైనటువంటి వాడిగా నిరంతరము ఆ యొక్క భూలోకములు అనగా క్రొత్త భూమి మీద నివసించేటువంటి గొప్ప కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ దాన్ని సంపాదించుకోవడానికి సాత్వికులుగా మనం బ్రతుకుదాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఆ ప్రకారంగా మనం బ్రతుకుదాం. ఆయన ఇచ్చేటువంటి ఆ నూతన ఆ భూమిని మనం స్వతంత్రించుకుందాం. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.